కెనడా 300 మంది ఇండియన్స్ చావుకి కారణమైంది. ఎలానో మీకు తెలుసా? వాట్ డు ఐ మీన్? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఈ స్టోరీ మొదలైంది 1980లో. అప్పుడు ఖలికిస్తాన్ మూమెంట్ భారతదేశంలో పెద్ద ఎత్తున జరుగుతుండేది. అప్పుడు పంజాబ్తో పాటు మిగతా రాష్ట్రాలను కొన్ని భాగాలుగా కలుపుకొని దేశం నుండి విడిపోయి తమ కోసం ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. నవంబర్ 1981లో బాబర్ ఖాల్సా అనే బృందం పంజాబ్లో ఇద్దరు పోలీసులను హత్య తర్వాత కెనడా పారిపోయారు. వారిలో ఒకరు తల్విందర్ సింగ్ పర్మార్. కోర్టు వారిని తిరిగి భారత్ కు తీసుకురావాలని కోరింది. అయితే కెనడా దానికి తిరస్కరించింది. ఆ సమయంలో కెనడా యొక్క పిఎం ఎవరో తెలుసా? జస్టిన్ ట్రూడో యొక్క తండ్రి పిరియరీ ట్రూడో. ఈయన కెనడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ వ్యక్తులు ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టారు. ఆ బ్లాస్ట్ వల్ల 229 మంది ప్రాణాలు కోల్పోయారు. 9/11 కంటే ముందు జరిగిన అత్యంత ఘోరమైన విమాన విపత్తు ఈ బాంబు దాడి గురించి. వారి ప్రభుత్వాలకు హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా వారు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ వారు ఇప్పటి వరకు కూడా భారత్ కు సహకరించలేదు. ఇది తల్విందర్ సింగ్ కు పరోక్ష సంకేతం